వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మిగిలిన పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ముఖ్యమంత్రి గుడ్ న్యూస్. ఉద్యోగులకు 8% అయ్యారు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన సమాచారం ఏమైనా ఉంటే వెంటనే తెలియజేయబడుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై గౌరవ ముఖ్యమంత్రి గుడ్ న్యూస్. ఉద్యోగులకు 9 నెలల్లో 7,230 కోట్ల రూపాయల చెల్లింపులు చేశాం. 20,637 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిన నేపథ్యంలో ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే అని భావించిన మేము అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 35% చెల్లింపులు చేశాం. ఉద్యోగుల కోరికలు మరియు కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. ఖచ్చితంగా మిగిలిన 65% చెల్లింపులను కూడా వెసులుబాటును చూసుకొని త్వరలోనే చెల్లింపులు చేస్తాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఉద్యోగులు పెన్షన్ల ఆర్థిక బకాయిల్ని ఖచ్చితంగా చెల్లించే ఏర్పాట్లు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి ప్రకటన చేయటం ఇది ఉద్యోగ పెన్షన్లకు ఒక సూపర్ గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ అమౌంట్లు 2023 ఫిబ్రవరి నుంచి పెండింగ్లో ఉన్నాయి. మినిమం 3 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు అమౌంట్లు ఉద్యోగుల ఖాతాల్లోకి జమ అయ్యాయి. అదేవిధంగా రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు జడ్పీపీఎఫ్ క్లోజర్స్ అమౌంట్లు మినిమం 10 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు వారి ఖాతాల్లో జమ అయినవి. అదేవిధంగా ఇక్కడ మరొక న్యూస్ను చూస్తున్నాం. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు 8% మధ్యంతర భృతి అని. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఏపీ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు 8% ఐఆర్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అధికారిక ప్రకటన కాదా అనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం ఇంతవరకు 8% అధికారికంగా ప్రకటన చేయలేదు. పీఆర్సీ కమిషన్ నివేదిక ఆధారంగా ఐఆర్పై స్పష్టత వస్తుంది. కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం 29% కన్నా తక్కువగా అంగీకరించే ప్రసక్తి లేదని చెబుతున్నాయి. ఈ నిర్ణయం ఉద్యోగ సంఘాలతో గౌరవ ముఖ్యమంత్రి గారి సమీక్ష తర్వాత ఖరారయ్యే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.